ఒకే కదా పీకేస్తే పీక కోస్తా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నా. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ల నెత్తుడితో తడిసిన గడ్డ. ఈడనే నీ ఆయు అంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. వాడు రాడు. వస్తాడు. రానియకపోతే? ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే జరుగుతానంటావా? నీ ఇంటికి కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్కైనా మనం వస్తా, ఏ గడపతో మనం తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. చూస్తారండి, అవుతుంది. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ గో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి.